నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ సీఎం రేవంత్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. వరద బాధితుల సహాయార్థం ₹1 కోటి విరాళం చెక్కు అందజేత. విజయవాడ వరద బాధితులకు 3F ఇండస్ట్రీస్ సంస్థ సాయం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టికి చెక్కును అందజేసిన సంస్థ యాజమాన్యం. విజయవాడ వరద బాధితులకు భీమవరం శ్రీ విష్ణు విద్యా సంస్థల భారీ విరాళం. సీఎం సహాయ నిధికి 25 లక్షల చెక్కు అందజేత. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లి తెలంగాణలోని వరద బాధితులకు ₹1 కోటి విరాళాన్ని అందజేశారు. ఇటీవల వరదల సమయంలో పవన్ కళ్యాణ్ ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. విజయవాడ వరద బాధితులకు 3F ఇండస్ట్రీస్ సంస్థ తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసంలో ₹5 లక్షల చెక్కును 3F ఇండస్ట్రీస్ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ జున్నూరు జనార్దన్ ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వరద బాధితులకు ఆపన్న హస్తం అందించిన 3F ఇండస్ట్రీస్ యాజమాన్యానికి ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వరద బాధితులకు 3F యాజమాన్యం తరపున ఇటీవల ఆహారం పంపిణీ చేశారు. ప్రస్తుతం మరో ₹5 లక్షల సీఎం సహాయ నిధికి అందించడం అభినందనీయమని కొనియాడారు. 3F ఇండస్ట్రీస్ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ జున్నూరు జనార్దన్ మాట్లాడుతూ తమ అధినేత ఓపీ గోయంక ఆదేశాల మేరకు ఈ చెక్కును అందజేసినట్టు తెలియజేశారు. ఇదే తరహాలో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని జనార్దన్ తెలియజేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి జనార్దన్ తో పాటు జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, 3F మేనేజర్ శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముంపు ప్రాంతాల వాసులను ఆదుకునేందుకు ఆపన్నస్తం అందించిన తాడేపల్లిగూడెంలో ఇవాళ ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సంబంధించి ఈరోజు ₹5 లక్షల ఇవాళ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న గవర్నమెంట్ తరఫున. ఎందుకంటే ఇవాళ అక్కడ జరిగిన నష్టం మనం కనుక కళ్ళతో చూస్తే, ప్రజలు పడే ఇబ్బందులు మనం చూస్తే, మనం ఏం చేసినా మనం తక్కువే. కానీ మనకున్న దాంట్లో మనం 10 మందికి పెట్టాలనే ఆలోచనతో ఉన్నటువంటి తాడేపల్లిలో ముందుగా దాదాపుగా 1,00,000 మందికి మనం భోజనం పంపించడం జరిగింది. ఇవాళ మళ్ళీ వాళ్ళని ఆదుకునేందుకు ఇవాళ అన్ని ఇళ్లలో నీళ్లు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం కూడా ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి దానికి సహకరించినటువంటి దాతలందరూ కూడా మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌరవ శాసనసభ్యులు మన శ్రీనివాస్ గారికి, అలాగే మిగతా పెద్దలకు కూడా. సో మీ అందరికీ తెలిసిందే, మన రీసెంట్ వరదల వల్ల విజయవాడ టోటల్గా అతలాకుతలం అయిపోయింది. ఎంతోమంది పిల్లలు, ఫ్యామిలీస్ రోడ్ల మీద పడిపోయారు. ఇల్లులు మిలిగిపోయి వాళ్ళకి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ సందర్భంలో మన గౌరవ శాసనసభ్యులు గారు శ్రీనివాస్ గారు మరి మాకు ఫోన్ చేసి మీరు కొంత సహాయం చేసి ఆదుకున్నాను అన్నారు. ఇమీడియట్గా మా మేనేజ్మెంట్ ఇదే రైట్ టైం అని చెప్పి శాసనసభ్యులు చెప్పిన దాన్ని గౌరవించి ఒక ₹5 లక్షలు చెక్కు ఇవాళ ఇవ్వడం జరిగింది. మనం మొత్తం అంతా కష్టాలన్నీ మనం తెచ్చలేము. అట్లీస్ట్ మా వంతు సహకారంతో చాలా మంచి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. ఇది ఒకటే కాకుండా అందులో భాగంగా ఇవాళ ₹5 లక్షలు డీడీ ఇస్తున్నాం CSR ఫండ్స్ నుంచి. సో మా మేనేజ్మెంట్ ఇమీడియట్గా సార్ రిక్వెస్ట్ మన్నించి మా సుశీల్ గోయింకా గారు కానీ, అలాగే సీమా గోయింకా గారు కానీ, ఓపీ గోయింకా గారు కానీ ఇమీడియట్గా సార్కి హ్యాండ్ ఓవర్ చేయండి మమ్మల్ని పంపించడం జరిగింది. డెఫినెట్గా మేము ఫ్యూచర్లో కూడా చాలా కార్యక్రమాలు ఇంకా చేస్తాం. గౌరవ శాసనసభ్యులు గారిని ఇన్వైట్ చేసి ఆయన చేతుల మీదుగా చేస్తామని మనం చేసుకుంటాం. కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్లో బంగారం, వెండి, డైమండ్ వర్తక సంఘం 85వ గణపతి నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని 4వ రోజు సుమారు 500 మంది విద్యార్థులతో సరస్వతి పూజ నిర్వహించారు. సంఘ అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ నేతృత్వంలో ఉత్సవ కమిటీ చైర్మన్
పొలవర్తి సీతారామూర్తి సారథ్యంలో బవిరిశెట్టి నాగ విశ్వనాథం సహకారంతో సరస్వతీదేవి పూజ భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సంఘం మాజీ అధ్యక్షులు నెల్లిపూడి ఉదయ్ మాట్లాడుతూ 85 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో కాకినాడ నగరంలో బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, మట్టపల్లి శ్రీనాథ్, మహాడిక్ శ్రీనివాస్, గ్రంథి నాగేశ్వరరావు, పువ్వుల సత్యనారాయణ, సుంకర సాయిరాం, కంతెట్టి జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కాకినాడ వెండి బంగారు వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవం 4వ రోజు. ఇవాళ 4వ రోజు అండి. ఈరోజు సరస్వతి పూజ పెట్టామండి. ఇవాళ 500 మంది పిల్లలు పైబడే వచ్చి ఇక్కడ సరస్వతి పూజలో పాల్గొనడం జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మా వర్తకులైనటువంటి బిహెచ్ఆర్ జ్యువెలర్స్ అధినేత బవిరిశెట్టి విశ్వనాథం గారు దీనికి స్పాన్సర్ చేశారండి. ఈ పిల్లలకి అన్ని విధాలుగా కూడా మా కమిటీ చైర్మన్ అంటే పొలవర్తి సీతారామూర్తి గారు, అలాగే మట్టిపల్లి నాని గారు, వీరంతా కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా ఆ ఏర్పాట్లు చాలా బాగా చేసినందుకు అధ్యక్షుడిగా నేను చాలా సంతోషిస్తున్నానండి. వీళ్ళకి సౌభాగ్యంగా ఉండాలని చెప్పి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, ముత్యం పగడం, నల్లపూస అంటే పుస్తకాల్లో కట్టుకున్నాకండి. అందు గురించి వారికి అన్నింటికి అన్ని ఏర్పాట్లు మీరంతా కలిసి రేపు స్త్రీలకి సౌభాగ్యంగా ఉండాలని చెప్పి గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. కాకినాడ నగరమే కాదు, కాకినాడ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కాకినాడలో వెండి బంగారం వర్తకుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద మార్కెట్ మెయిన్ రోడ్ను అనుకుని చాలా ఘనంగా ప్రారంభించడమే కాకుండా పూజలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమాలు కూడా ఇవాళ సరస్వతి మాత పూజ పెట్టారు, రేపు మహిళలతోటి కుంకుమ పూజ పెట్టారు. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా వినాయక నవరాత్రులు జరగడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మేమందరం భాగస్వాములు అవుతామని చెప్పి అధ్యక్షులు గారు ఒక పక్క, చైర్మన్ గారు ఒక పక్క, వారి యొక్క మిత్ర బృందమైనటువంటి పెద్దలందరూ కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులకి ఏమాత్రం కూడా మేము వెనకాడమని చెప్పి వారు రోజు రోజు అలంకరణ మారుస్తూ 9 రోజులు 9 అలంకరణలు పెడుతూ చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొన్న కూడా నేను వచ్చి ఇక్కడ విద్యా సమితి నుంచి ఆహ్వానం చెప్పడం జరిగింది, నేను రమణరాజు గారు. అదేవిధంగా ఈ రోజు కూడా ఇక్కడ అమ్మవారి పూజలో సరస్వతీదేవి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ సమితి పెద్దల్ని, ఇక్కడ ఉండేటటువంటి సభ్యులందరినీ కోరేది ఏంటంటే, మనము హిందువుల యొక్క ఐక్యతను కోరుకుందాము. ఈ యొక్క గణేష్ ఉత్సవాల ద్వారా మనం ఏం కోరుకుంటున్నాం అంటే, మనమందరం కూడా హిందువులమే, కానీ హిందువుల ఐక్యత తగ్గుతున్న కారణంగా, సమాజం పలచబడుతున్నటువంటి కారణంగా మనకి పనులు ఉన్నటువంటి లేకపోతే బాధ్యతలు కానీ లేకపోతే ఆదాయ వనరుల వైపు పరుగులు తీస్తూ మన ఐక్యతను కొంచెం తగ్గించుకుంటున్నాము. ఈ యొక్క మండపాల ద్వారా ఐక్యతను ఏ విధంగా చాటామంటే, మనం గత చరిత్ర చూసినట్టయితే బాలగంగాధర్ తిలక్ గారి యొక్క పోరాట పటిమ. ఇవాళ స్వతంత్రం వచ్చిందంటే గాంధీ గారు, నెహ్రూ గారు, లేదా పటేల్ గారు ఎంతో మంది దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టారు. దానికి నాంది పలికిన వ్యక్తి ఎవరంటే, బ్రిటిష్ వారి యొక్క దౌర్జన్యాన్ని తట్టుకోలేక రోడ్డు మీదకి ప్రజలు రాని సందర్భంలో మన బాలగంగాధర్ తిలక్ గారు ఈ వినాయక పందిర్లు అన్ని ప్రాంతాల్లో పెట్టి, అన్ని ఏరియాల్లో పెట్టి యువతను బయటికి తీసుకొచ్చి ఆ యొక్క వినాయక పందిర్ల ద్వారా వందే మాతరం పాటగా అందించినటువంటి యువ నాయకత్వం ఏదైతే ఉందో, ఆ నాయకత్వమే మన స్వతంత్రం తీసుకొచ్చి పెట్టినటువంటి బ్యాక్గ్రౌండ్ చరిత్ర మనందరం తెలుసుకొని ఇవాళ కాకినాడ నగరంలో దాదాపుగా 500 నుంచి 1000 విగ్రహాల వరకు నిమజ్జనానికి 16వ తేదీన మన వినాయక సాగర్ 2 బ్రిడ్జిలు, జగన్నాపురం 2 బ్రిడ్జిల మధ్యలో వినాయక సాగర్ లోకి రాబోతున్నాయి. కాబట్టి కాకినాడలో మొదటి చరిత్ర కలిగినటువంటి విగ్రహం కింద మనం భావిస్తున్నాం. అందుకే ఈ యొక్క సమితి పెద్దలకి, లేకపోతే స్వర్ణకారుల యొక్క సంఘ ప్రతినిధులకి, వెండి బంగారు వర్తక ప్రతినిధులకి ప్రత్యేకంగా పాదాభివందనాలు. కాకినాడ బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘ ఆధ్వర్యంలో 85వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి. అలాగే ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా 12 అడుగుల విగ్రహం పెట్టడం జరిగింది. అలాగే 16వ తారీఖున స్వామివారికి మహా నివేదన చేసినటువంటి ప్రసాదం 85 కేజీల లడ్డూని వేలం ద్వారా విక్రయించడం జరుగుతుంది. మన బంగారు వర్తకులు మాత్రమే అందులో పాల్గొనడానికి అర్హులు. అలాగే ఈ రోజు 4వ రోజులో భాగంగా సరస్వతి పూజ 500 మంది పిల్లలకి ఘనంగా కాకినాడలోనే పేరు ఉన్న గోల్డ్ మార్కెట్లో బాగా ఘనంగా జరుగుతుందండి. దీనికి అందరూ హాజరయ్యారు. అలాగే రేపు 500 మంది ముత్తైదువులకి
పసుపు కుంకుమ ముత్యం పగడం నల్లపూస మానసూత్రాలు ధరించడానికి శుభకరంగా ఉంటుందని దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక అలంకరణ చేసి ఈ కార్యక్రమాలని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తున్నాం. ఈ ఉత్సవాలు మన అధ్యక్షులు అంశెట్టి రామకృష్ణ పర్యవేక్షణలో మన చైర్మన్ గారి సీతారామూర్తి గారి ఆధ్వర్యంలో మా అందరి సమక్షంలో జరుగుతున్నాయండి. గణపతి నవరాత్రి వేడుకల్లో చాలా మంది తమ క్రియేటివిటీని చాటుకున్నారు. ఇదే కోవలో తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపూర్లో వినూత్న రీతిలో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఈత చెట్టు ఎక్కుతున్నట్లుగా ఉంది. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం పలువురిని విశేషంగా ఆకట్టుకుంటుంది. వెరైటీ వినాయకుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. విజయనగరం జిల్లా భూసాయ వలస వద్ద మంత్రి సంధ్యారాణి ఎస్కాట్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఎస్కాట్ వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 కానిస్టేబుల్ కు గాయాలవడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.